వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడిననియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా 30:17 ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 25 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అందరూ నిన్ను తక్కువగా చూస్తున్నారు. దేవుడు నేను కూడా నిన్ను వదిలేశానని అందరూ అనుకుంటున్నారు. దేవుడు లక్ష్యపెట్టిన సియోన్ని వెలివేయబడినదని నీకు పేరు పెడుతున్నారు. అయితే నేను నిన్ను కరుణిస్తున్నా, నీకు నేను కృప చూపిస్తున్నా, నీకు ఆరోగ్యం ఇస్తా, నీ మానసిక గాయాలని నేను స్వస్థపరుస్తా, నీ ఆత్మకు శాంతినిస్తా అని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం నీ పట్ల, నా పట్ల నెరవేర్పు జరిగి దేవుని కృప, దయ, కాపుదల, స్వస్థత, సమాధానం మనకి సంఘంలో ప్రతి బిడ్డకి ఏర్పడునుగాక. ఫ్రెండ్స్, రేపటి దినమందు అనగా సండే స్వస్థతను గురించి, అలాగే ప్రాపర్టీకి మెసేజెస్, అలాగే మీ మధ్యలోనే ఉంటూ హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ ఉంటాయి. కాబట్టి ఎర్లీగా రండి. మెయిన్ హాల్లో ఫ్రంట్లో కూర్చోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వస్తారు కదా. ప్రార్థన, ఆశ్చర్యకరుడ, ఎవరైతే నిర్లక్ష్య పెట్టలేదని బాధపడుతున్నావు వారిని దగ్గర చేర్చి కృపణిస్తానంటున్నావు. అయ్యా, ఆరోగ్యం ఇస్తానంటున్నావు, గాయాలను కడతానంటున్నావు. గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. నాయనా, ఎవరైతే మానసిక ఒత్తిడితో గురై ఉన్నారో, మానసిక సంబంధమైన గాయాలని నాయన కట్టండి, మనసును స్వస్థపరచండి. ఆత్మ సంబంధమైన గాయాలను కట్టండి, పడిపోయిన తిరిగి లేవనెత్తండి, కృప చూపించండి, క్షమాపణ ఇవ్వండి. అయ్యా, నీకు ఆరోగ్యం కలగజేస్తా అన్నా ప్రభువా, నీ గాయాల్లో మాకు స్వస్థ ఉంది, అతడు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత కలుగుతుంది రాయబడింది. అవునాయన, మా వెల ఆనాడే చెల్లించావు, మాకు బదులుగా దెబ్బలు తిన్నావు, మాకు బదులుగా సిలువను మోసావు, మా శిక్షను మీ మీద పోసుకున్నారు, మీ గాయాల్లో మాకు స్వస్థతను విడుదల చేశారు. అట్టి స్వస్థత మేము పొందాలి. ఈరోజే స్వస్థపరచండి. రేపటి దినమందు గ్రేట్ మిరాకిల్స్ జరగాల. అయ్యా, భయంకరమైన వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపడాలి, అద్భుతాలు జరగాలి, హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ జరగాల. అయ్యా, ప్రాపసీ రావాలా, అద్భుత రీతిలో బ్లెస్ అవ్వాలి, కృప చూపించి గొప్ప కార్యాలు సీన్. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, హైక్స్ కొన్ని హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి, నెమ్మదిని బిజినెస్ పీపుల్ కూడా బ్లెస్ చేయండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. ఎవరు ప్రభు టీవీ స్పాన్సర్ చేయడం ముందుకు వస్తున్నారో నీ వాగ్దానం నెరవేరు జరిగించి బ్లెస్ దెమ్, సమృద్ధిగా ఆశీర్వదించి ఏ కుదువు లేకుండా చేయండి. ఎవరు విత్తనం ఎత్తడానికి ప్రేరేపించబడుతున్నారో సైతాన్ని ఎక్కడ ఆటంకపడినివ్వండి, అద్భుతులు కృపనివ్వండి. రేపు సండే మంచి వాతావరణం ఇవ్వండి, 3 వర్షిపులు వేలాది మంది నడిపించండి. ఆయన ఘనంగా నేను ఆరాధించాలి, గొప్ప కార్యాలు చూడాలి, చిన్నల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. ఎవరైతే హాస్పిటల్ ఉన్న వారు స్వస్థపరచండి, ఇప్పుడే విడుదల ఇచ్చి కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో రేపు మన సండే మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8:30కు రెండో ఆరాధన, ఉదయం 11 గంటలకు మూడో ఆరాధన. 3 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలాగే ప్రాపర్టీకి సండే, అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ జరుగుతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఏదైనా మేజర్ కేసులు ఉంటే థర్డ్ వర్షిప్లోనే తీసుకురండి. ఫస్ట్, సెకండ్ వర్షిప్లో మేజర్ కేసులు ఎవరు తీసుకురాదు, ఎందుకంటే టైం సరిపోదు, బ్యాక్ టు బ్యాక్ వర్షిప్స్ కాబట్టి. అడ్రస్, రేపు ఆరాధన జరిగే అడ్రస్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్ నియర్ అమూర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దానం అన్ని దానాల కంటే గొప్ప దానం, పరలోక రాజ్యం నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అలా ఇక్కడ వాగ్దానం చేశారు, ఎవరైతే ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారో వారి పట్ల నేను వారి సమస్యలను సాల్వ్ చేస్తా, వారి వెలుతురు పూస్తూ వాళ్ళు హీల్ చేస్తాను దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానం రేపు విశ్వాసంతో రండి, విత్తండి, ఆత్మల పండు కోసం విత్తండి. ఇటు ఈ దీవెనలో ఆ దీవెన పొందుకుందాం. అలాగే మీరు ఎవరైనా ప్రేరేపించబడితే ఆ ఫంక్షన్ హాల్ రెంట్ కోసం కూడా 25,000 స్పాన్సర్ చేయొచ్చు, వారి ఇంటికి వస్తానని ఎప్పుడో చెప్పాను. ఈ విషయాన్ని గమనించగలరు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన స్పాన్సర్ మీట్ ఆఫీస్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.